కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రజలకు కావాల్సిన వసతులన్నీ కల్పించామన్నారు. మేడ్చల్ జిల్లాలో చలో వరంగల్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఏప్రిల్ 27న సభకి భారీ ఎత్తున పాల్గొనాలని మల్లారెడ్డి కోరారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి సంధి కాంగ్రెస్ వచ్చిన సంధి హత్యలు పుత్రం అయిపోయింది. కార్యక్రమానికి నీళ్లు లేవు, పంటలకు సాగునీరు లేదు, సరిగా కరెంటు లేదు, ఎక్కడ కూడా హరితారం లేదు, ప్రజలకు ఏడ సుఖం లేదు, ఏడ నిమ్మడం లేదు, పైసలు పుట్టుకలేదు, రియల్ ఎస్టేట్ అసలే లేదు. మొత్తం అంత కరోనా కంటే కూడా అధ్వానమైంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినంత మొత్తం దరిద్రమైపోయింది. రాష్ట్రమంతా ఎక్కడ కూడా ప్రజలు సుఖం అనేది లేనే లేదు, అసలు పైసలు లేనే లేదు. బంగారం ఒక డిమాండ్ తప్ప ఏ దానికి డిమాండే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఎవరికి భరోసా లేదు. మనం ఆశలు పడి మనం కాంగ్రెస్ ఓటేసి మనం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బాధలు పడుతున్నాము, మనం ఇబ్బందులు పడుతున్నాము. మన గురుకుల పాఠశాలలు కూడా కేసీఆర్ గారు 1000 గురుకుల పాఠశాలలు తెరిస్తే అవి కూడా సరిగా మెయింటైన్ చేస్తలేరు. అందులో కూడా కరెక్ట్ గా ఫుడ్ పెడతలేరు. పిల్లలంతా కూడా అల్లకెళ్ళి కూడా వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి అన్ని బాధలే, ఒక్క బాధ కాదు, ఒక్క మనిషికి ఒక్క బాధ కాదు కాంగ్రెస్ వచ్చేసారు.